హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం ఏపీఆర్జీసీ కోచింగ్లో భాగంగా ఈరోజు మనం ప్రోగ్రెస్ టాప్ 20 బిట్స్ అనేది చూద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్. సో వీడియో నచ్చితే మనకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ద nth term of AP is 10n plus 3, then the sum of the first 5 terms is. సో ఇది మనకి చాలా అంటే చాలా రకాలుగా చేయొచ్చు. అయితే ఏంటంటే ఎంత టర్మ్ ఇచ్చాడు, సమ్ ఆఫ్ ది ఫస్ట్ 5 టర్మ్స్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం వాల్యూస్ వేసుకొని యాడ్ చేసుకోవడం చాలా ఈజీ అన్నమాట. 1 వేస్తే ఫస్ట్ టర్మ్ అవుతుంది 13 ప్లస్ 2 వేస్తే 23, 3 వేస్తే 33, 4 వేస్తే 43, 5 వేస్తే 53. సో ఇవన్నీ యాడ్ చేసి సో 10, 30, 60, 100, 150. So 5 3s are 15. So total 165. So 165 is the answer. So ఇది ఒక మెథడ్. ఇంకొక మెథడ్ ఏంటంటే సో Sn is equal to sigma an. ఇది ఫార్ములా. సో అప్పుడు ఏమవుద్ది 10 into sigma n. సో 3 into sigma 1. సో 10 into సో సిగ్మా n అంటే n into n plus 1 by 2. సో సిగ్మా 1 అంటే 3n. సో 2 1s are 2 5s are. సో 5 times కనుక 5. సో n వాల్యూ 5. సో 5 into 6 plus 3 into 5. సో 5 6 are 30, 35s are 150. సో 3 5s are 15. సో 160. సో ఎలా చేసినా ఆన్సర్ ఇది. సో నన్ను అడిగితే ఫస్ట్ మెథడ్ ఈజ్ ద బెస్ట్ మెథడ్, చాలా ఈజీ మెథడ్ అన్నమాట. నెక్స్ట్ సెకండ్ జీపీ అంటే A7 అంటే A into R power 6 by A into R cube is equal to 64 ఇచ్చాడండి. సో 64 అంటే దీన్ని మనం 4 క్యూబ్ రాయొచ్చు. 4 4s are 16, 16 4s are 64. సో AA క్యాన్సిల్. సో R cube is equal to 4 క్యూబ్. సో 3 3 క్యాన్సిల్. సో R is equal to 4. సో వాడు అడిగింది కామన్ రేషియో అడిగింది కనుక ఆప్షన్ 3 is the right answer. Next, in GP 5/2, 5/4, 5/8 and so on AN. సో AN అడుగుతున్నాడండి. సో మనకి ఇక్కడ AN ఫార్ములా ఏంటి, సింపుల్, A into R power n minus 1. ఇదే కదా ఫార్ములా. సో A అంటే 5/2. సో R అంటే ఏంటి 5/4 by 2/5. సో 5 5 cancel 1/2. సో R వాల్యూ 1/2. సో 1/2 whole to the power of n minus 1. సో 5 by సో 2 into 2 power n minus 1. సో ఇది ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అవుతే సో 5 by 2 power n. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టర్మ్స్ ఈస్ ద ఫస్ట్ పాజిటివ్ టర్మ్. సో ఇందులో ఏది ఫస్ట్ పాజిటివ్ టైం అవుతుందో అవుతుంది. సో ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే దీనికి ఏ మెథడ్ అవసరం లేదండి, సింపుల్గా చెప్తాను చూడండి. సో -18, -16, -14 అంటే 2 2 తగ్గిస్తున్నాడు. సో -12, -10, -8, -6, -4, -2, 0, 2. సో ఇది ఫస్ట్ పాజిటివ్ టైం. అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11. సో 11th టర్మ్ ఇస్ ద ఫస్ట్ పాజిటివ్ టర్మ్, అంతే, ఇంకేమీ మనం చేయాల్సింది. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ జీపీ. సో ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ జీపీ. సో ఇది కూడా అంటే సేమ్, మనం ఏమీ చేయాల్సిన లేదు. సో √3 into √3 3. సో 3 into √3 3 √3. సో 3 √3 into √3 3 3s are 9. సో నెక్స్ట్ 9 √3. నెక్స్ట్ 27. నెక్స్ట్ 27 √3. నెక్స్ట్ 81. నెక్స్ట్ 81 √3. నెక్స్ట్ 243. నెక్స్ట్ 243 √3. ఫాస్ట్గా రాసుకోరా. నెక్స్ట్ 729. సో 3 3s are 9, 3 4s are 12, 1 3 2s are 6. ఓకే, సో అంటే ఎన్ని టైమ్స్ ఉన్నాయి ఇప్పుడు. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 12 టైమ్స్ ఉన్నాయి కనుక ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్.
If x comma 4 comma 4x are 3 consecutive terms of GP, then x is equal. ఇది కూడా ఈజీ అండి. సో x 4 4x. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆప్షన్ వేద్దాం. సో 2 4 8. సో 4/2 2, 8/4 2. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అయిపోయింది. సో మన కామన్ రేషియో సేమ్ కదా. సో 4/2 8/4. సో 2 1s are 2 2s are 4 1s are 4 2s are. సో 2 వచ్చిన కామన్ రేషియో కనుక ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంతేగాని మళ్ళీ a2/a1 is equal to a3/a2 ఇవన్నీ నాన్ సెన్స్. సో నో నీడ్ ఆఫ్ డూయింగ్. నెక్స్ట్, ఇఫ్ an is equal to 7 minus 2n, then d is equal to. సో ఇక్కడ 1 వేస్తే 7 minus 2 అంటే 5 ఫస్ట్ టర్మ్. సో 2 వేస్తే సెకండ్ టర్మ్స్. సో 7 minus 2 2s are 4. సో 7 minus 4 అంటే 3. సో ఇప్పుడు మనకు 3 minus 5. సో d is equal to a2 minus 7. a2 minus a1. సో అప్పుడు ఏమవుద్ది -2. సో -2 is the right answer. Option 2 is the right answer. Next, in a GP a3 and a6 given, then a10 they are asking. సో సింపుల్ అండి, ఇది కూడా చిన్న లాజిక్ అంతే. సో a6 అంటే a into r power 5, a3 అంటే a into r square. సో 192/24. So 12 2s are 12 1s are 12, 12 6s are. So 2 1s are 2 8s are. So r cube is equal to 8 అంటే 2 cube అండి. సో 3 3 cancels. సో r is equal to 2. సో r వాల్యూ 2 వచ్చింది. ఇప్పుడు ఏ వాల్యూ కావాలి? సో మనకు ఆల్రెడీ a into r square is equal to 24 కనుక అందులో వేస్తే, సో ఏ 2 square అంటే 4. సో 24. సో a is equal to 6 అండి. ఇప్పుడు మనకేం కావాలి? సో a10 అంటే a into r power 9. సో ఏ వాల్యూ అంతా 6, r power 9 అంటే 512. సో మల్టిప్లై చేసింది 5 7s are 72, 5 6s are 30. సో 3072. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో అంతే ఫాస్ట్గా అక్కడే చేసిపోయాను. నెక్స్ట్, ఇన్ ఏపీ ఎస్ఎన్ ఇస్ ఈక్వల్ టు 4n square minus 3n then a10. సో ఇక్కడ ఏపీలోని ఎస్ఎన్ టర్మ్ ఇచ్చాడు, అంటే సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఇచ్చాడు. సో a10 అడుగుతున్నాడు. సో మనం ఏ వాల్యూ ఏంటంటే 1 వేస్తే ఏ వాల్యూ వస్తుంది? సో 4 minus 3 అంటే 1 అంటే a is equal to 1 అండి. సో d is equal to twice of, సో n square పక్కన ఏదైతే ఉందో దాన్ని ట్వైస్ చేస్తే d వస్తుంది. సో 4 2s are 8. ఇది షార్ట్ కట్. సో d is equal to 8. సో మనకి ఇప్పుడు a10 కావాలి కనుక a plus 90. సో 1 plus 9 into 8, 72 plus 1 73. సో ఇక్కడ మనకి 1 plus 9 8s are 72. సో 72 plus 1 73. సో దిస్ ఇస్ నాట్ 70 అండి, ఇది 73. సో ఫస్ట్ ఆప్షన్ 73 కనుక ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, 3 plus 5 plus 7 and so on 40 times. సో ఇవి సమ్ ఆఫ్ ది ఆడ్ నెంబర్స్. సో ఫార్ములా ఏంటంటే n స్క్వేర్. సమ్ ఆఫ్ ది ఆడ్ నెంబర్స్ ఈజ్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ ఈజ్ n స్క్వేర్. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 3తో స్టార్ట్ అయింది, అంటే ఆడ్ నెంబర్స్ 1తో స్టార్ట్ అవుతాయి కనుక ఏం చేయాలంటే, సో 1 plus 3 plus 7 plus and so on. సో లాస్ట్లో 1 తీసేది, అంటే 1 యాడ్ చేసి 1 తీసేయాలి అనమాట. సో ఇప్పుడు ఎన్ని 40 నెంబర్స్ అన్నాడు కనుక, సో ఆల్రెడీ 3 నుండి స్టార్ట్ చేస్తే 40 కనుక మనం 1 యాడ్ చేసాం కనుక 41 టైమ్స్ అంటే 41 స్క్వేర్ మైనస్ 1. సో 41 స్క్వేర్ అంతా 1681. సో -1 కనుక 1680 ఆన్సర్. సో ఆప్షన్ 2. మీకు డౌట్ రావచ్చు, సో 16881 ఎలా రాశారు సార్? సో సింపుల్ షార్ట్ కట్ అండి. సో 41 స్క్వేర్. సో 1 స్క్వేర్ అంటే 1. సో 1 2s are 2, 2 4s are 8, 4 స్క్వేర్ అంటే 16. సో 1681. సో ఇది షార్ట్ కట్. ద నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 5 లైంగ్ బిట్వీన్ 31 and 151 ఈజ్. సో ఇది నెంబర్ ఆఫ్ ది టైమ్స్ అడిగాడు కనుక సింపుల్ చేసి వచ్చండి. సో మల్టిపుల్స్ ఆఫ్ 5. సో మల్టిపుల్స్ ఆఫ్ 5 కనుక సో 35, 40, సో అండ్ సో ఆన్ లాస్ట్ది 150 అవుతుందండి. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ది టైమ్స్ అడిగాడు కనుక సో 35 40. ఇప్పుడు దీన్ని మనం 5తో డివైడ్ చేయాలి. సో 5 30s are 150.
సో అంటే 30 ఉన్నాయి, కానీ ఇప్పుడు 1తో స్టార్ట్ చేస్తే అంటే మరి దీని ముందు 30 ఉన్నాయి కదా, దాన్ని 5తో డివైడ్ చేయాలి. 5 6 30 అంటే స్టార్టింగ్ ఉన్న 6 తీసిమాట. సో 30లో 6 తీస్తే 24, కనుక ఆన్సర్ 24. Arithmetic means sum of the observations by number of the observations. So total 3 observations ఉన్నాయి కనుక +2 -2 క్యాన్సిల్ చేస్తే 3a/3. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. సో 3 క్యాన్సిల్, సో ఆన్సర్ ఏ. సో ఆప్షన్ 4. నెక్స్ట్ 1 - 1/n + 1 - 2/n + 1 - 3/n and so on up to n times. ఇక్కడ 1 అనేది ఎన్నిసార్లు వస్తుంది? 1 + 1 + 1 + 1 + 1 and so on n times. సో ఇప్పుడు -1/n కామన్గా ఉంది అన్నిట్లో, అందులో అన్ని కామన్ చేసేప్పుడు ఏమవుతుంది? 1 + 2 + 3 + and so on n. సో 1 + 1 + and so on n అంటే n -1/n. ఇక్కడ సమ్ ఆఫ్ ది n టైమ్స్ n × n + 1/2. సో n క్యాన్సిల్. ఇప్పుడు ఎల్సిఎం చేస్తే సో 2n - n - 1/2. సో 2nలో ఒక n తీస్తే n - 1/2. సో n - 1/2. n - 1/2 అనేది ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. The number of numbers which are divisible by 7 between 100 and 1000. సో 100,000 అని ముందు 1000ని 7తో డివైడ్ చేద్దాం. ఎన్ని ఉన్నా తెలుస్తుంది. 7 × 1 = 7, సో 30. 7 × 4 = 28, సో 20. 7 × 2 = 14. సో అంటే 1 to 1000 అయితే 142 ఉన్నాయి. మరి 100 తీసి కదా, ఈ 100ని కూడా 7తో డివైడ్ చేయాలి. 7 × 1 = 7, 30. 7 × 4 = 28. సో అంటే ఇప్పుడు ఈ 142లో 14 తీయాలి. సో 12లో 4 తీస్తే 8, సో 3లో 1 తీస్తే 2, 1. సో ఆన్సర్ 128 is the answer. 128 is the answer. If these 3 terms are in AP, then K. ఇది కూడా అంతే అండి. సో A2 - A1 = A3 - A2 చేయవలసింది. సో జస్ట్ ఆప్షన్స్ వేస్తే సరిపోతుందన్నమాట. సో మనకి ఫస్ట్ 0 వేసేద్దాం. 0 వేస్తే మనకి ఏమవుతుంది? 2 - 6 - 2. సో అసలు ఏ నెంబర్ యాడ్ చేసినా అది రావట్లేదు. -6 -8 వేస్తే వస్తుంది, ఇక్కడ రావట్లేదు కనుక 0 రాము. 1 వేద్దాం. సో 1 వేస్తే 3 - 2 1. సో ఇది 1 వేసినా రావట్లేదు. సో నెక్స్ట్ 3 వేద్దాం. మరి ఫస్ట్ ఆప్షన్. సో 5. 3 × 4 = 12. 12లో 6 తీస్తే 6. 3 × 3 = 9. 9లో 2 తీస్తే 7. సో 5 6 7 AP కనుక ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సిగ్మా n³ = 3025. మీకు ఒక ఫార్ములా ఇక్కడ ఇంపార్టెంట్ అండి. సిగ్మా n³ = సిగ్మా n హోల్ స్క్వేర్. సో సమ్ ఆఫ్ ది ఫస్ట్ n క్యూబ్ న్యాచురల్ నెంబర్స్ = సమ్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్స్ స్క్వేర్ అన్నమాట. సో ఇక్కడ ఇది ఇచ్చాడు కనుక సో సిగ్మా n³ ఎంత ఇచ్చాడు? 3025 = సిగ్మా n హోల్ స్క్వేర్. సో స్క్వేర్ అటు వెళ్తే రూట్ అవుతుంది. సో సిగ్మా n = √3025. సో 3025 ఎలా రాయొచ్చు? సిగ్మా n 55² రాయొచ్చు. సో 55². స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే సిగ్మా n = 55. అంటే సో n × n + 1/2 = 55. ఇప్పుడు n వాల్యూ 10 వేస్తే మనకు 55 వస్తుంది కనుక ఆప్షన్ 3. అంటే సమ్ 10 న్యాచురల్ నెంబర్స్ మీరు యాడ్ చేస్తే 1 + 2 + 3 అలా యాడ్ చేస్తే 55 వస్తుంది. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ది 10 క్యూబ్ నెంబర్స్. ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10 క్యూబ్ నెంబర్స్. సో అంటే ఏంటి? ఇక్కడ మనకి సిగ్మా n³ అడుగుతున్నారు. సో సిగ్మా n³ ఇప్పుడు మనం నేర్చుకున్నాం సిగ్మా n². అంటే సిగ్మా n² అంటే ఏంటంటే మనకి సో n × n + 1/2 హోల్ స్క్వేర్. సో ఆల్రెడీ మనం 10 అంటే ఇప్పుడే నేర్చుకున్నాం. ఏంటది? సో 55². సో 55² అంటే అంత ఇప్పుడే వచ్చింది అది కూడా. సో 55² అంటే 3025. అంటే సమ్మన రివర్స్ ఇచ్చారు. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ 1 + 1/2 + 1/4 + 1/8 and so on. సో ఈ సమ్ వేస్తే చాలా మంది ఇన్ఫినిటీ పెడతారు. సో ఇన్ఫినిటీ రాంగ్. ఎందుకంటే మీరు ఎంత యాడ్ చేసినా సరే ఇన్ఫినిటీ ఆన్సర్ అది. అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ ఉన్నా సరే మీకు ఇన్ఫినిటీ అనేది ఆన్సర్ రాదు. అయితే 1 2 3 చెక్ చేయాలి. సో 1 కూడా రాంగ్.
ఎందుకు 1 రాంగ్? సో 1కి యాడ్ చేస్తున్నాం, 1/2, 1/4, 1/8 యాడ్ చేస్తున్నాం అంటే 1 రాంగ్, ఇన్ఫినిటీ రాంగ్. సో ఆప్షన్ 2 కానీ ఆప్షన్ 3 కానీ. సో ఈ 2 or 3 చూద్దాం. సో 1కి 0.5, నెక్స్ట్ 0.25, నెక్స్ట్ 0.125. ఇలా మీరు యాడ్ చేస్తుంటే చూడండి 0.5 తగ్గింది, మళ్ళీ దాంట్లో ఆఫ్ తగ్గింది, మళ్ళీ దాంట్లో ఆఫ్ తగ్గింది, మళ్ళీ దాంట్లో ఆఫ్ తగ్గింది. అంటే అంతా అలా మనం యాడ్ చేస్తే సో ఎంత వస్తుంది? 1.99999 అండ్ సో ఆన్ వస్తుంది. సో ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 2 అన్నమాట. సో కనుక ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, the product of two terms is 91, their arithmetic mean is 10, then the largest number is. సో 91 ఫ్యాక్టర్స్ ఏంటంటే మనకి తెలుసు, 7 13s are 91, 7 13s are 91, ఆ 13 7s are 91. ఇప్పుడు ఏమంటున్నాడు? ద అర్థమెటిక్ మీన్ ఇస్ 10. ఇప్పుడు అర్థమెటిక్ మీన్ ఫైండ్ చేయండి. 7 + 10/2 a + b/2. అర్థమెటిక్ మీన్ అంటే a + b/2. సో 20/2. సో 2 1s are 2 10s are. సో 10 వస్తుంది అంటే సో అర్థమెటిక్ మీన్ అనేది సరిపోయింది. ఇప్పుడు ఈ రెండింటిలో లార్జెస్ట్ నెంబర్ ఏంటి? 13. కనుక ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ ది 4 అర్థమెటిక్ మీన్స్ బిట్వీన్ 3 and 23 ఈజ్. ఇక్కడ మీకు ఒక ఫార్ములా చెప్తాను, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఏ అనేది ఫస్ట్ టర్మ్ అయినప్పుడు, బి అనేది సెకండ్ టర్మ్ అయినప్పుడు, వీటి మధ్యలో x1, x2, x3, x4 అండ్ సో ఆన్ అనేవి n టర్మ్స్ అయితే అప్పుడు మనకి కామన్ డిఫరెన్స్కి అయితే b - a/n+1. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. కామన్ డిఫరెన్స్ సమ్ ఆఫ్ ది n టర్మ్స్ బిట్వీన్ అయితే n/2 ఇంటూ a + b, n/2 ఇంటూ a + b. చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 4 టర్మ్స్ ఉన్నాయంటే 4/2 ఇంటూ, సో a అంటే 3, b అంటే 23. సో 2 1s are 2 2s are. సో 2 ఇంటూ 3 + 23 ఎంత? 26. సో 26 2s ఎంత? 52. సో 52 ఇస్ ద రైట్ ఆన్సర్. అదే కామన్ డిఫరెన్స్ అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? d = 23 - 3/4 + 1. సో 23లో 3 తీస్తే 20, 4 + 1 అంటే 5. సో 5 1s are 5 4s are. సో అంటే కామన్ డిఫరెన్స్ అనేది 4. ఇప్పుడు చూడండి 3 ప్లస్ కామన్ డిఫరెన్స్ యాడ్ చేయాలి కదా. 3 + 4 ఎంత? 7. 7 4 యాడ్ చేస్తే 11. 11 4 యాడ్ చేస్తే 15. 15 4 యాడ్ చేస్తే 19. సో 19 4 యాడ్ చేస్తే 23. చూసారా వస్తుంది. సో 3కి 23కి మధ్యలో ఏమున్నాయి? అర్థమెటిక్ మీన్స్ 4 ఉన్నాయి. అదే ఉండగా ద సమ్ ఆఫ్ ది 4 అర్థమెటిక్ మీన్స్ బిట్వీన్ 3 and 23. ఇప్పుడు ఈ 4 యాడ్ చేయండి. 7 + 11 సో 18. 18 + 15 33. సో 33 + 9 19. సో 52. సో మనకి సమ్ ఎలా చేసినా సరే ఆన్సర్ అనేది వస్తుంది. అయితే ఎంత ఫాస్ట్గా చేసాము, ఏ ఫార్ములా యూజ్ చేసాము అనేది ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎంత లాజికల్గా చేసాము, ఎంత ఫాస్ట్గా చేసాము, ఎంత యాక్యురసీ అనేది వచ్చింది, సో ఎన్ని సమ్స్ చేసాము, ఇవన్నీ కూడా మనకి మంచి ర్యాంక్ రావడానికి చాలా అంటే చాలా దోహదపడతాయి అన్నమాట. కనుక మనం ఫాస్ట్గా చేసి తప్పు చేసినా వేస్టే, స్లోగా చేసి అన్నీ చేయకపోయినా వేస్టే. అన్నీ చేయాలి, ఫాస్ట్గా చేయాలి, తక్కువ టైంలో చేయాలి, కరెక్ట్గా చేయాలి. ఇవన్నీ చేస్తేనే మనకి ఏపీఆర్జీసీ సీట్ వస్తుంది అన్నమాట. సో మనకి ఏపీఆర్జీసీ సీట్ రావాలంటే ఖచ్చితంగా మనం ప్రతి సమ్ము కూడా వీలైనంత వరకు షార్ట్కట్లో చేయాలి, లాజిక్స్ మెథడ్ చేయాలి, ఎలిమినేషన్ మెథడ్లో చేయాలి, నెక్స్ట్ ఫార్ములా మెథడ్లో చేయాలి. సో దట్ ఈస్ ద షార్టెస్ట్ ఫార్ములా ఉంటాయి, ఆ షార్టెస్ట్ ఫార్ములా యూజ్ చేసుకుని చేయాలన్నమాట. అలా చేస్తే ఏ సమ్ అయినా సరే మనకి ఈజీగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ప్రోగ్రెషన్స్ సంబంధించిన టాప్ 20 బిట్స్ అన్నమాట. సో ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. సో వీడియో నచ్చిన మనకు ఏం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ స్మార్ట్ ఛానల్. బై బాయ్.